ఓకే. హాయ్ అందరికి. ఫైనల్ బాస్ రిటర్న్ పైన కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో, ఫైనల్ బాస్ రాక్ తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తాడు అని. సో, దాని గురించి ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడేద్దాం. అండ్ అంతే కాకుండా ఈ వీడియోలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ రూమర్స్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో, ఎండ్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో, ఫస్ట్‌గా మాట్లాడదాం రేపు జరిగే స్మాక్ డౌన్ గురించి. సో, మనకి నార్మల్‌గా స్మాక్ డౌన్ అనేది సాటర్‌డే నాడు 5:30కి వస్తదన్నమాట. సో, మనకి నెట్‌ఫ్లిక్స్‌లో రేపు జరిగే స్మాక్ డౌన్ టైమింగ్స్ అనేవి డిఫరెంట్‌గా ఉన్నాయి. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సో, రేపు జరిగే స్మాక్ డౌన్ ఈరోజు నైట్ 12:30 కనుందన్నమాట. సో, 12:30కి స్మాక్ డౌన్ లైవ్ అనేది స్టార్ట్ అవుతదన్నమాట. సో, ఇప్పుడు 12:30కి స్టార్ట్ అయినా, 5:30కి స్టార్ట్ అయినా మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు స్మాక్ డౌన్ లైవ్‌ని చూడొచ్చు. సో, స్మాక్ డౌన్ లైవ్ అయిపోయిన తర్వాత కూడా మనకి స్మాక్ డౌన్ చూడడానికి దొరుకుతది. కాకపోతే మెయిన్ ఏందంటే లైవ్ వచ్చినప్పుడు చూస్తే ఆ ఫీల్ వేరే ఉంటది. సో, దానికోసమే మనం స్మాక్ డౌన్ కావచ్చు, రా కావచ్చు, ప్రీమియం లైవ్ ఈవెంట్స్ కావచ్చు, లైవ్‌లో చూడడానికి ఇష్టపడతాము. సో, రీసెంట్ డేస్‌లో ఏమైందంటే స్మాక్ డౌన్ అంతగా ఇంట్రెస్టింగ్‌గా లేదన్నమాట. చాలా అంటే చాలా బోరింగ్‌గా అయిపోయింది. కాకపోతే రేపు జరిగే స్మాక్ డౌన్‌లో మన జాన్ సీనా రిటర్న్ చేస్తున్నాడు కాబట్టి సో, చూడాలి మరి ఎటువంటి ప్లాన్స్ ఉంటాయో. సో, మనకి స్మాక్ డౌన్ అనేది ఈరోజు నైట్ 12:30కి చూపిస్తుంది. 12:30కి లైవ్ అనేది స్టార్ట్ అవుతదంట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వ్రెస్సెల్ మేనియా 42 గురించి. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ ఆల్రెడీ వ్రెస్సెల్ మేనియా 42 కోసం టికెట్స్ అన్నిటిని అమ్మబోతుందన్నమాట. ఆల్రెడీ టికెట్ సేలింగ్ అనేది జరుగుతుంది. సో, ఈ టికెట్ రేటింగ్ హై కాస్ట్ ఎంతో తెలుసా? $70,000. సో, $70,000 అంటే మన ఇండియన్ రూపీస్‌లో ఎంతవుతదో తెలుసా? దాదాపుగా ఒక 55,00,000 చిల్లరేమో ఉంటదన్నమాట. మన ఇండియన్ రూపీస్‌లో కన్వర్ట్ చేస్తే ఈ మనీని. సో, $70,000 ఒక్క టికెట్‌కి. అంటే 2 రోజులు చూడొచ్చు. సో, 2 రోజుల టికెట్‌కి రెసల్‌మేనియా 42 హైయెస్ట్ కాస్ట్ టికెట్ రేట్ ఎంత అంటే $70,000 మన ఇండియన్ రూపీస్‌లోకి కన్వర్ట్ చేస్తే 50,00,000 చిల్లర ఉంటదన్నమాట. దాదాపుగా 55,00,000కు పైననే ఉంటది. సో, ఈ ఒక్క టికెటు. సో, చాలా అంటే చాలా హై కాస్ట్ అన్నమాట. సో, మరి ఇంత కాస్ట్ పెట్టి అక్కడున్న ఫ్యాన్స్ కొంటారా అంటే, యెస్ కొంటారు. ఇంతకుముందు రెసల్‌మేనియా టికెట్ రేటింగ్ గూడా దాదాపుగా ఇంతే ఉన్నాయి. కొనలేదా, వచ్చి చూడలేదా, చూషినారు. అండ్ ఎస్పెషల్లీ ఆ గ్రీన్ షర్ట్ గాయ్. సో, ఖచ్చితంగా పెద్ద ప్రీమియం లైవ్ ఈవెంట్స్ ఉంటే ఆ గ్రీన్ షర్ట్ గాయ్ కంపల్సరీగా కనిపిస్తాడన్నమాట. అండ్ ఇంకా రింగ్ సైడ్ ఉన్న టికెట్స్‌కి కొంచెం తక్కువ ఉంది. సో, ఇది హై కాస్ట్ అన్నమాట. సో, దీని తర్వాత రింగ్ సైడ్ ఉన్న టికెట్స్‌కి సో, ఇంకొంచెం తక్కువుందనమాట. సో, దాదాపుగా ఇంతే. అంటే లక్షల్లోనే ఉంది. వేలలో లేదు టికెటు రింగ్ సైడ్ ఉన్న టికెట్సు. సో, దాదాపుగా లక్షల్లోనే ఉందన్నమాట. సో, ఇక చీపెస్ట్ అంటే సో, అక్కడి చీపెస్ట్ మనకి హైయెస్ట్ కాస్ట్ అన్నమాట. సో, ఈ విధంగా ఉన్నాయి రెసల్‌మేనియా టికెట్స్ రేటింగు. సో, మరి మీరేమంటారు? అంటే లాస్ట్ టైమ్ అంటే ఈ సంవత్సరం ఎంత బుక్ అయిందో తెలుసు రెసల్‌మేనియా. చాలా మందికి నచ్చలేదు. అండ్ నెక్స్ట్ ఇయర్ రెసల్‌మేనియా గూడా ఈ విధంగానే ఉంటే ఇంత రేట్లు పెట్టి టికెట్స్ కొని స్టేడియంకొచ్చి లైవ్ చూసే ఫ్యాన్స్‌కైతే నిజంగా చాలా అంటే చాలా అన్యాయం అయిపోద్దన్నమాట. సో, దాదాపుగా నెక్స్ట్ ఇయర్ రెసల్‌మేనియా బానే ఉంటదంట. సో, ప్లాన్స్ చేస్తున్నారు. అండ్ టికెట్స్ రేట్ అయితే ఈ విధంగా ఉంది. మరి దీనిపైన మీ రియాక్షన్ ఏందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ప్యాట్ మెకఫీ గురించి. సో, ప్యాట్ మెకఫీ ఫైనల్లీ డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేయబోతున్నారు. ఈ సెప్టెంబర్ 20న రస్సెల్ పలూజా అనే ఈవెంట్ ఉంది కదా! డబ్ల్యూడబ్ల్యూఈ ప్రీమియం లైవ్ ఈవెంట్. ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో మన ప్యాట్ మెకఫీ కనిపించబోతున్నారన్నమాట. ఇది అఫీషియల్ అయిపోయింది. మన ట్రిపుల్ హెచ్ అనౌన్స్ చేసినారు. ప్యాట్ మెకఫీ రస్సెల్ పలూజా ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో కనిపిస్తారు అని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'ది డెడ్ మ్యాన్ అండర్‌టేకర్' గురించి. సో, రీసెంట్‌గా అండర్‌టేకర్ ట్రిపుల్ మేనియాలో కనిపించినారు. అంటే బ్యాక్ స్టేజ్‌లో కనిపించినారన్నమాట. సో, ఇన్ ఫ్యూచర్‌లో అంట మన అండర్‌టేకర్ ట్రిపుల్ ఏ ఈవెంట్స్‌లో కనిపిస్తారంట. సో, ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు అన్నట్టుగా ఇలాంటి ఒక అప్డేట్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు అండర్‌టేకర్ స్టోరీ లైన్స్‌లో ఇన్వాల్వ్ అవుతారండి. అంటే స్టోరీ లైన్‌ని డిజైన్ చేసే విషయంలో. స్టోరీ లైన్ అంటే ఇన్ రింగ్ యాక్షన్‌లో కాదు. స్టోరీ లైన్స్ డిజైన్ చేసే విషయంలో హెల్ప్ చేస్తారని ఇటువంటి ఒక టాక్ ఉంది గదా! సో, ట్రిపుల్ ఏలో ఎక్కువగా వర్క్ చేస్తారు అన్నట్టుగా ఇటువంటి ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో, చూడాలి అండర్‌టేకర్ డబ్ల్యూడబ్ల్యూఈని విడిచిపెట్టే ఛాన్స్ అయితే లేదు. సో, తను బ్యాక్ స్టేజ్‌లోనే ఉంటూ వర్క్ చేస్తారన్నమాట డబ్ల్యూడబ్ల్యూఈ కోసం. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన సీఎం పంక్ అండ్ మన సేత్ రాలిన్స్ గురించి. వీళ్ళ మధ్య ఫ్యూడ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్‌గా 600 రోజులైతే అవుతుంది. సో, ఆల్మోస్ట్‌గా ఒక 1 ½ ఇయర్‌కి ఎక్కువనే అయిపోయిందన్నమాట. 600 రోజులు అయిపోతుంది వీళ్ళ మధ్య ఫ్యూడ్ స్టార్ట్ అయ్యి. సో, ఇంతవరకు గూడా వీళ్ళ మధ్య ఫ్యూడ్ ఎండ్ అవ్వలేదు. స్టిల్ కంటిన్యూ అవుతుందన్నమాట. సో, ఇప్పుడు వీళ్ళ ఫ్యూడ్‌ని ఎండ్ చేస్తారు అన్నట్టుగా ఇటువంటి ఒక రూమర్ అయితే వినిపిస్తుంది. అది కూడా ఈ రస్సెల్ పలూజాలోనంట.
సో, సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్య ఈ రస్సెల్ పలూజాలో సింగిల్స్ మ్యాచ్ అంటే ఆ ఛాంపియన్‌షిప్ కోసం మ్యాచ్ జరుగుతుందన్న ఒక రూమర్ అయితే వినిపిస్తుంది. సో, ఎంతవరకు నిజం అయితదో అనేది మనకి తెలియదు. బట్ రూమర్ అయితే వస్తుంది. ఈ రస్సెల్ పలూజాలో సీఎం పంక్ అండ్ మన సెత్ రాలిన్స్ మధ్య ఫ్యూడ్ ఎండ్ అవుతదని. సో, మరి ఇప్పుడే ఈళ్ళ మధ్య ఫ్యూడ్ ఎండ్ అవుతే మరి సర్వైవర్ సీరీస్‌లో అంటే సెత్ ఫ్యాక్షన్ వర్సెస్ రోమన్ రీన్స్ టీమ్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు మరి రోమన్ రీన్స్ ఫ్యాక్షన్‌లో ఎవరెవరుంటారు మరి? సీఎం పంక్ హెల్ప్ చేయడా? సో, ఇప్పటితో ఫ్యూడ్ ఎండ్ అయితే కరెక్ట్ ఉండదు. సో, ఇప్పుడు సర్వైవర్ సీరీస్‌లో వార్ గేమ్స్ జరగబోతున్నాయి. సో, ఈ వార్ గేమ్స్ అంటే ఖచ్చితంగా మెయిన్ సూపర్ స్టార్స్ ఈ వార్ గేమ్స్‌లో ఫైట్ చేయాలన్నమాట. ఇప్పుడు రాలో చూసుకుంటే మనకి మన సెత్ ఫ్యాక్షన్ ఉంది. సెత్ ఫ్యాక్షన్ వర్సెస్ రోమన్ రీన్స్ టీమ్ మ్యాచ్ జరగాలి. వార్ గేమ్స్ మ్యాచ్ జరగాలి. సో, అలా చూసుకుంటే మళ్ళీ మన రోమన్ రీన్స్‌కి సీఎం పంక్ హెల్ప్ చేయాల్సి వస్తది. ఒక్కడే రోమన్ రీన్స్ ఫైట్ చేయలేడు గదా! వార్ గేమ్స్ అంటే టీమ్ వర్సెస్ టీమ్ జరుగుతది. సో, అందుకనే వీళ్ళ మధ్య ఫ్యూడ్ ఇక్కడితో ఎండ్ అవ్వద్దు. అంటే వీళ్ళ మధ్య సింగిల్స్ మ్యాచ్ జరిగినా సరే, సర్వైవర్ సీరీస్‌లో వీళ్ళ మధ్య అంటే రోమన్ రీన్స్ టీమ్‌లో మన సీఎం పంక్ ఉండాలి అని ఇటువంటి ఒక రూమర్ అయితే వినిపిస్తుందన్నమాట. ఎట్ ద సేమ్ టైమ్ మళ్ళీ వీళ్ళ మధ్య ఫ్యూడ్ రస్సెల్ పలూజాతో ఎండ్ అయినా అవ్వచ్చని ఇటువంటి ఒక రూమర్ అన్నమాట. సో, ఇప్పుడు ఆల్రెడీ మన సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్య 2 సార్లు మ్యాచ్ జరిగింది. సింగిల్స్ మ్యాచ్ జరిగింది. ఫస్ట్ టైమ్ మన సీఎం పంక్ గెలిచిండు. అండ్ సెకండ్ టైమ్ ఏమో మన రోమన్ రీన్స్ వచ్చి సెత్ పైన అటాక్ చేసిండు. మ్యాచ్ అనేది డిస్‌క్వాలిఫై అయిపోయింది. సో, ఇప్పుడు మళ్ళొకసారి మ్యాచ్ జరుగుతది. అదే మ్యాచ్ రస్సెల్ పలూజాలో అంటున్నారు. సో, ఏం జరిగినా మన సెత్ రాలిన్స్ అయితే ఇప్పట్లో టైటిల్‌ని ఓడిపోడు. సో, ఖచ్చితంగా సెత్ ఫ్యాక్షన్ టీమ్ మెంబర్స్ వచ్చి సీఎం పంక్ పైన అటాక్ చేస్తారు. సో, మళ్ళీ సేమ్ రిపీట్ అవుతదన్నమాట. సో, సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌లో ఎండ్ అయినా అవ్వచ్చు. మన సీఎం పంక్‌కి అండ్ సెత్ రాలిన్స్‌కి మధ్య వైరం. సో, చూడాలి మరి ఈ సంవత్సరంతో ఎండ్ అవుతదా? లేదంటే నెక్స్ట్ ఇయర్ ఎండ్ అవుతదా? సో, ఇప్పుడు మీరేమంటారు? సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ ఈ రస్సెల్ పలూజాలో జరిగి సో, ఇక్కడితో వీళ్ళ మధ్య ఫ్యూడ్ ఎండ్ అయితే మంచిగుంటదా? లేదంటే సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌లో వీళ్ళ మధ్య ఫ్యూడ్ ఎండ్ అయితే మంచిగుంటదా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మాట్లాడడం సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ గురించి. సో, సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ అంటే మీరు డిసెంబర్ 13థ్‌న జరిగే సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ అనుకోగల. సో, డిసెంబర్‌న జరిగే సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కాదు. నవంబర్ రోజున గూడా మనకి నవంబర్ ఫస్ట్ రోజున గూడా సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసేసింది. సో, ఈ నవంబర్ మంత్‌లో గూడా సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ జరుగుతదన్నమాట. సో, ఇప్పుడు ఉన్నట్టుండి మన డబ్ల్యూడబ్ల్యూఈ నవంబర్ మంత్‌లో అండ్ డిసెంబర్ మంత్‌లో ఎందుకు సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌ని పెట్టింది. అండ్ ఇప్పుడు ఈ నవంబర్ మంత్‌లో సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనకి సైట్‌లో మన డబ్ల్యూడబ్ల్యూఈ సైట్‌లో డిసెంబర్‌న జరిగే సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కనిపిస్తలేదు. అంటే ఈ సంవత్సరంలో జరిగే ఆల్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ లిస్ట్ చూస్తే నవంబర్‌లో సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ ఉంది గానీ, డిసెంబర్ మంత్‌లో సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కనిపిస్తలేదు. కానీ నిన్న మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసింది ఏంటిది? డిసెంబర్ 13థ్‌న జరిగే సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో మన జాన్ సీనా తన ఫైనల్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తారు అని మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసింది. బట్ ఈ రోజు చూసుకుంటే మొత్తం మారిపోయిందన్నమాట. సో, చూడాలి మరి డిసెంబర్‌లో గూడా సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ జరిపించి సో, దాంట్లోనే ఫైనల్ మ్యాచ్‌ని ఫైట్ చేసేలా జాన్ సీనాకి చూస్తదా? లేదంటే జాన్ సీనా కోసం డిసెంబర్ మంత్‌లో ఒక స్పెషల్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌ని ప్లాన్స్ చేస్తదా అనేది చూడాలన్నమాట. సో, చాలామంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే జాన్ సీనాకి సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో వద్దు. ఒక స్పెషల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయితే మంచిగుంటదని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. సో, చూడాలి మరి ఏ విధంగా బుక్ చేస్తదనేది ముందు ముందు తెలుస్తది. సో, నవంబర్ మంత్‌లో గూడా సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ జరగబోతుందన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 2 నైట్స్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ గురించి. సో, మనకి ఇంతకుముందు అప్డేట్ వచ్చిండే సర్వైవర్ సీరీస్‌ని అండ్ రాయల్ రంబల్‌ని 2 రోజులు జరిపించడానికి డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తుందని. అంటే మనకి సమ్మర్ స్లామ్ 2 రోజులు వచ్చిన తర్వాత చాలా సక్సెస్ అయింది. చాలా మంచి ప్రాఫిట్ వచ్చింది డబ్ల్యూడబ్ల్యూఈకి. సో, అందుకనే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈలో ఒక సంవత్సరంలో జరిగే పెద్ద ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌ని సో, 2 రోజులు జరిపిద్దామని ప్లాన్స్ చేస్తుందని మనకి అప్డేట్ వచ్చింది గదా! సో, దీని గురించి రీసెంట్‌గా ట్రిపుల్ హెచ్ మాట్లాడినారన్నమాట. సో, ఇంకా టైం సెట్ అవ్వలేదు. టైం సెట్ అయినప్పుడు అది కంపల్సరీగా జరుగుతదని మన ట్రిపుల్ హెచ్ చెప్పిండు. ఇదంతా ఎలా అంటే ఇప్పుడు ఈ 2 రోజుల ప్రీమియం లైవ్ ఈవెంట్స్ ఏ విధంగా అంటే సో, కరెక్ట్ టైం వచ్చినప్పుడు జరుగుతదని మన ట్రిపుల్ హెచ్ చెప్పేసిండు. సో, అంటే క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. సో, మనకి నెక్స్ట్ ఇయర్ నుండి 2 రోజుల ప్రీమియం లైవ్ ఈవెంట్స్ చూడ్డానికి దొరకవచ్చు. ఇప్పుడు ఎలాగో రెసల్‌మేనియా 2 రోజులొస్తది. అండ్ సమ్మర్ స్లామ్ గూడా 2 రోజులొస్తది. అండ్ ఇక వేరే ప్రీమియం లైవ్ ఈవెంట్స్ అంటే పెద్ద ప్రీమియం లైవ్ ఈవెంట్స్ ఏముంటాయి ఇగ?
సర్వైవర్ సీరీస్ అండ్ మనకి రాయల్ రంబల్ కదా! సో, ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ కూడా 2 రోజులు వచ్చినా రావచ్చన్నట్టుగా ట్రిపుల్ హెచ్ కన్ఫర్మ్ చేసేసినారు. సో, ప్లాన్స్ అయితే జరుగుతున్నాయి. ఈ ప్లాన్స్ అన్ని వర్కౌట్ అయితే మనకి కంపల్సరీగా ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ 2 రోజులు వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ 2 రోజుల ప్రీమియం లైవ్ ఈవెంట్స్ అన్నిటిని పెడితే ఏ విధంగా ఉంటది? సో, మనకిప్పుడు డిఫరెంట్ అనేది ఉండాలి. ఒక పెద్ద ప్రీమియం లైవ్ ఈవెంట్స్ అంటే సో, అది 2 రోజులు వస్తది కాబట్టి కొంచెం డిఫరెంట్ అనిపిస్తది. సో, 2 రోజులొస్తది. అబ్బా! 2 రోజులు చూడాలంటే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. బట్ ప్రతి ఒక్క ప్రీమియం లైవ్ ఈవెంట్ ఆ విధంగా వస్తే సో, ఆ హై ఫీలింగ్ అనేది మిస్ అయిపోతామన్నమాట. మరి ట్రిపుల్ హెచ్ అంత ఇంట్రెస్టింగ్‌గా బుక్ చేస్తున్నాడా అంటే మరి అది గూడా లేదన్నమాట. సో, రెసల్‌మేనియా ఏ విధంగా అయిందో మీరు జూషినారు. సో, ఇంట్రెస్టింగ్‌గా ఉంటే వేరే లెవెల్‌లో బుక్ చేస్తే ఏం కాదు. నో ప్రాబ్లమ్. బట్ ఇంట్రెస్టింగ్‌గా లేని స్టోరీ లైన్‌ని తీసుకొచ్చి, బోరింగ్ స్టోరీ లైన్‌ని తీసుకొచ్చి 2 రోజులు చూపిస్తామంటే కరెక్ట్ ఉండదన్నమాట. సో, చూడాలి మరి దీన్ని ఫ్యాన్స్ ఏ విధంగా తీసుకుంటారో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'లోగన్ పాల్' గురించి. సో, 'లోగన్ పాల్' రీసెంట్‌గా ఒక మాట చెప్పినారన్నమాట. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈలో 'లోగన్ పాల్‌కి' పిచ్చి హేట్ ఉంది. సో, 'లోగన్ పాల్' వస్తే చాలు బూ చేస్తారు కదా ఫ్యాన్స్. ఇన్ ఫ్యూచర్‌లో అంట మన 'లోగన్ పాల్' ఫేస్ ఆఫ్ ద కంపెనీ అవ్వడానికి ట్రై చేస్తారంట. సో, ఇప్పుడు 'జాన్ సీనా' ఏ విధంగా ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టారో అండ్ ఇప్పుడు 'రోమన్ రీన్స్' ఎంత పెద్ద సూపర్ స్టారో 'రోమన్ రీన్స్' ఫేస్ ఆఫ్ ద కంపెనీ కదా! సో, ఈ విధంగా అవ్వడానికి మన 'లోగన్ పాల్' ట్రై చేస్తారంట. సో, మరి ఇది 'లోగన్ పాల్' వల్ల అవుతదా? సో, అంతమంది ఫ్యాన్స్ 'లోగన్ పాల్‌కి మరి సపోర్ట్ చేస్తారా? సో, ఈ సపోర్ట్ చేయడం, సపోర్ట్ చేయకపోవడం అనేది సో, చిటికలో మారిపోతదన్నమాట. సో, అదంతా స్టోరీ లైన్ పైన డిపెండ్ అయి ఉంటది. వన్స్ స్టోరీ లైన్ మారితే, మంచి స్టోరీ లైన్ ఉంటే ఫ్యాన్స్ ఏ సూపర్ స్టార్‌కైనా సపోర్ట్ చేస్తారో అది ఖచ్చితంగా జరుగుతదన్నమాట. మన డబ్ల్యూడబ్ల్యూఈ చేసి తీరుతది ఆ విధంగా. సో, ఇప్పుడు ఈ సూపర్ స్టార్‌కి పుష్ ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఇచ్చేస్తది. ఆ సూపర్ స్టార్‌కి బెటర్ స్టోరీ లైన్‌లో చూపించి అండ్ ఫ్యాన్స్ అట్రాక్షన్ ఆ సూపర్ స్టార్ పైన పడేట్టు చేస్తదన్నమాట. ఆ సత్తా ఉంటది డబ్ల్యూడబ్ల్యూఈ దగ్గర. కానీ డబ్ల్యూడబ్ల్యూఈ ఎవరినైతే నమ్ముతదో వాళ్ళకే ఆ పుష్ అనేది ఇస్తదన్నమాట. సో, చూడాలి మరి 'లోగన్ పాల్' ఫ్యూచర్‌లో ఫేస్ ఆఫ్ ద కంపెనీ అవుతారా? అవ్వరా? అనేది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'ది బ్రాహ్మా బుల్' ఫైనల్ బాస్ 'రాక్' గురించి. సో, 'రాక్' పైన కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. మన 'రాక్' అంట 'రస్సెల్ పలూజాలో' రిటర్న్ చేస్తారు అని. సో, ఇప్పుడు ఉన్నట్టుండి మన 'రాక్' 'రస్సెల్ పలూజాలో' ఎందుకు రిటర్న్ చేస్తాడు అని రూమర్స్ వస్తున్నాయి అంటే, సో, మనకి డబ్ల్యూడబ్ల్యూఈ ఏదైనా సరే ఒక కొత్త ప్లాట్‌ఫార్మ్ పైన డబ్ల్యూడబ్ల్యూఈని తీసుకెళ్ళినప్పుడు మన 'రాక్' వస్తారన్నమాట. ఇంతకుముందు 'నెట్‌ఫ్లిక్స్‌లో' డెబ్యూట్ అయినప్పుడు 'రాక్' వచ్చిండు. 'స్మాక్ డౌన్' అనేది 'ఫాక్స్ నెట్‌వర్క్' పైన వెళ్ళినప్పుడు మన 'రాక్' వచ్చిండు. అండ్ మనకి డబ్ల్యూడబ్ల్యూఈ టీకేఓతో టై అప్ అయిన తర్వాత ఫస్ట్ 'రెసల్‌మేనియాలో' అంటే ఇన్వాల్వ్ అయిండన్నమాట. సో, 'రెసల్‌మేనియా 40లో' కనిపించిండు మన 'రాక్'. సో, ఈ విధంగా మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏదైనా కొత్త ప్లాట్‌ఫార్మ్‌లో అడుగుపెట్టినప్పుడు కంపల్సరీగా మన 'రాక్' కనిపిస్తారన్నమాట. అండ్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ అనేది ఈఎస్పీఎన్ పైన వస్తుంది. ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌ని ఈఎస్పీఎన్ పైన ఎయిర్ చేస్తారంట. సో, ఒక ట్రయల్ అయితే వేయబోతుంది. ఈ 'రస్సెల్ పలూజా' అనేది యూఎస్ఏ వాళ్ళకి అక్కడ ఈఎస్పీఎన్ నెట్‌వర్క్ పైన వస్తదన్నమాట. సో, ఈ ఈఎస్పీఎన్ వీడియో ప్యాకేజ్‌లో గూడా ఈ 'రస్సెల్ పలూజా' అడ్వర్టైజ్‌మెంట్ వీడియో ప్యాకేజ్‌లో గూడా మన 'రాక్' ఉన్నారు. అడ్వర్టైజ్‌మెంట్ వీడియో ప్యాకేజ్‌లో మన 'రాక్' క్లియర్‌గా కనిపిస్తున్నారు. సో, అందుకనే మన 'రాక్' ఈ 'రస్సెల్ పలూజాలో' వస్తారు అని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయన్నమాట. అండ్ ఇప్పుడు మీరు చెప్పండి. 'రాక్' వస్తే మంచిగుంటదా? రాకపోతే మంచిగుంటదా? సో, చాలా రోజులవుతుంది 'రాక్' డబ్ల్యూడబ్ల్యూలో కనిపించక. ఇప్పుడు ఒక కొత్త ప్లాట్‌ఫార్మ్ పైన వెళ్తుంది కాబట్టి 'రాక్' కంపల్సరీగా రావాలి. అండ్ ఇంకొకటి మనకి ఇంతకుముందు 'స్మాక్ డౌన్‌లో' ఒక టీజ్ అయితే చేసింది. 'స్మాక్ డౌన్‌లో' మన 'రాక్' ఫోటోని చూపించిందన్నమాట. సో, అందుకనే మన 'రాక్' 'రస్సెల్ పలూజాలో' రిటర్న్ చేస్తారు అని రూమర్ అయితే వినిపిస్తుంది. సో, 'రాక్' పైన రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, మేబీ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. 'రాక్' డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయడానికి తొందరలోనే. సో, ఇప్పుడు 'జాన్ సీనా వర్సెస్ బ్రాక్ లెస్నర్' మ్యాచ్ జరగబోతుంది. ఈ 'రస్సెల్ పలూజాలో' మాక్సిమం కన్ఫర్మ్ అవ్వచ్చన్నమాట. సో, ఈ మ్యాచ్ అనేది. సో, అప్పుడు మేబీ 'రాక్' వచ్చి 'జాన్ సీనా' పైన అటాక్ చేసినా చేయొచ్చు. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ 'జాన్ సీనా వర్సెస్ రాక్' మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు. సో, ఈ మ్యాచ్ జరిగితే చాలా మంచిగుంటదని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పుడు ఒక రీజన్ గూడా దొరుకుతదన్నమాట 'రాక్' రావడానికి 'జాన్ సీనా' పైన అటాక్ చేస్తే గనక. ఈ మ్యాచ్ ఎండ్ అయిపోయిన తర్వాత గావచ్చు, ఈ మ్యాచ్ మధ్యలోనే గావచ్చు, ఎప్పుడొచ్చినా సరే మన 'రాక్‌కి' ఒక రీజన్ దొరుకుతది డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయడానికి. నేను నిన్ను రిటర్న్ చేపించినాను. నీకు ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యేలా చేపించినాను. ట్రావిస్ స్కాట్‌ని తీసుకొచ్చినాను. నీకు హెల్ప్ చేసేలా చూసినాను. నిన్ను ఛాంపియన్‌ని చేపించినాను. అలాంటిది ఇప్పుడు నువ్వు నన్ను కాదన్నావు. బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మారిపోయినావు. కోడీ రోడ్స్‌తో కలిసిపోయినావని ఈ విధంగా చూపించినా చూపించొచ్చు. ఇలా చూపించాలనుకుంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ చూపించొచ్చన్నమాట.
సో, చూడాలి మరి డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తుందా? చేయట్లేదా? అనేది ఇంకా క్లారిటీ అనేది లేదు. సో, రూమర్స్ అయితే ఉన్నాయి. రాకు తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేస్తారు అని. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి క్రిస్ జెరికో గురించి. నిన్నటి వీడియోలోనే చెప్పినాను. క్రిస్ జెరికో డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో కూడా టాక్ అయితే వినిపిస్తుంది. వన్స్ మన క్రిస్ జెరికో కాంట్రాక్ట్ ఎక్స్‌పైరీ అయిపోయిన తర్వాత ఏఈడబ్ల్యూతో డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేపించడానికి ప్లాన్స్ చేస్తదంట. సో, మాట్లాడుతదంట క్రిస్ జెరికోతో ఆ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయిన తర్వాత ఏఈడబ్ల్యూతో. అప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈకి రావాలని క్రిస్ జెరికోకి అనిపిస్తే, కాంట్రాక్ట్ నచ్చితే, సో, అప్పుడు క్రిస్ జెరికో డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టొచ్చు. అది కూడా రాయల్ రంబల్‌లో. సో, రాయల్ రంబల్‌లో వస్తారని రూమర్స్ వినిపిస్తున్నాయి కాబట్టి, సో, ఒక సర్ప్రైజ్ రిటర్న్ ఉంటది కాబట్టి, రాయల్ రంబల్‌లో రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంటది. ఆ కాంట్రాక్ట్ ఎక్స్‌పైరీ అయిపోయిన తర్వాత డబ్ల్యూడబ్ల్యూతో ఒక న్యూ కాంట్రాక్ట్‌ని సైన్ చేస్తే. సో, చేస్తే వస్తాడు. చేయకపోతే రాడన్నమాట. ఏఈడబ్ల్యూలోనే కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ప్రెజెంట్ డబ్ల్యూడబ్ల్యూఈ అయితే ఇంట్రెస్టెడ్‌గానే ఉంది. క్రిస్ జెరికోని డబ్ల్యూడబ్ల్యూలో తీసుకురావడానికి. సో, చూడాలి మరి ఈ ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అవుతాయా? అవ్వవా? అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రెయిన్స్ గురించి. సో, ఇప్పుడు రోమన్ రెయిన్స్ అయితే ఒక టాప్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌లా ఉన్నారు. సో, ఇప్పుడు చాలా సూపర్ స్టార్స్ ఒక జనరేషన్ ఎండ్ అయ్యేసరికి సో, ఆ జనరేషన్ సూపర్ స్టార్స్‌లా అంటే న్యూ జనరేషన్ ఉన్న సూపర్ స్టార్‌ని రెడీ చేస్తదన్నమాట. లైక్ ఇప్పుడు జాన్ సీనా ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా ఉండే. సో, మన జాన్ సీనా కోడీ రోడ్స్‌కి టార్చ్ పాస్ చేసిండన్నమాట. ఇప్పుడు కోడీ రోడ్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా ఉన్నారు. సో, ఈ విధంగా మరి నెక్స్ట్ రోమన్ రెయిన్స్ ఎవరు అనే విషయానికొస్తే మన డబ్ల్యూడబ్ల్యూఈ అంట మన బ్రాన్ బ్రెకర్‌ని రెడీ చేస్తుందంట. సో, మన బ్రాన్ బ్రెకర్ నెక్స్ట్ రోమన్ రెయిన్స్‌లా అవ్వడానికి ట్రై చేస్తుందంట. ప్లాన్స్ చేస్తుందంట. సో, అందుకనే మన ఫ్యాక్షన్ మన విజన్ ఫ్యాక్షన్ ఎప్పుడొచ్చినా సరే మన బ్రాన్ బ్రేకర్‌ని బిగ్ డాగ్ అని మెన్షన్ చేస్తుంది. సో, ఇందుకోసమేనంట మన బ్రాన్ బ్రేకర్‌ని నెక్స్ట్ రోమన్ రెయిన్స్‌లా మార్చడానికి ఈ విధంగా చూపిస్తుందంట. సో, మరి ఇదంతా వర్కౌట్ అవుతదా? నెక్స్ట్ రోమన్ రెయిన్స్ లాగా బ్రాన్ బ్రేకర్ అవుతారా? సో, నాకు ఏ విధంగా చూసినా నెక్స్ట్ రోమన్ రెయిన్స్ బ్రాన్ బ్రేకర్ అనిపించదు. బ్రాన్ బ్రేకర్ చూడడానికి గోల్డ్‌బర్గ్‌లా ఉంటాడు. సో, గోల్డ్‌బర్గ్ లాగా అనిపిస్తది నాకైతే బ్రాన్ బ్రేకర్‌ని చూసినప్పుడల్లా. సో, నెక్స్ట్ రోమన్ రెయిన్స్ అంటే కొంచెం కష్టం అని చెప్పాలి. సో, చూద్దాం డబ్ల్యూడబ్ల్యూఈ తలుచుకుంటే అవుతాడు. బట్ ఫ్యాన్స్ అయితే యాక్సెప్ట్ చేయరన్నమాట. ప్రెజెంట్ అయితే రోమన్ రెయిన్స్ అంటే డిఫరెంట్ అన్నమాట. రోమన్ రెయిన్స్ లాగా ఏ సూపర్ స్టార్ ఉండలేడు. సో, మరి దీనిపైన మీరేమంటారు? మీ రియాక్షన్ ఏందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. మరి బ్రాన్ బ్రేకర్ నెక్స్ట్ రోమన్ రెయిన్స్ లాగా అవుతాడా? అవ్వగలడా? అనిపిస్తుందా మీకు? కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో, వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై అనేది ఇస్తాను.